మెదక్ జిల్లా మంజీరా నదిపై వెలసిన సరస్వతి ఆలయ ప్రాంగణంలో గరుడ గంగ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మాధవ నందస్వామి గంగా నదికి పూజలు నిర్వహించారు. ఈ గంగా పుష్కరాల్లో ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి దంపతులు గంగా నదిలో పుణ్యస్నానం ఆచరించి అమ్మవారికి పూజలు నిర్వహించారు. మంజీరా నదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని వేదాలు తెలుపుతున్నాయని అన్నారు. ఈ పుష్కరాలు 12 రోజుల పాటు జరుగుతాయి. పుష్కరాల సందర్భంగా గంగా నదిలో పుణ్యస్నానం ఆచరించడానికి భక్తులు తరలి వస్తున్నారు. ఈ పుష్కరాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ స్థలంలో 3 అడుగుల లోతు గుంత తవ్వితే తెల్లటి విభూతి లభించడం ఇక్కడి ప్రత్యేకత. పుష్కరాల కార్యక్రమంకు ప్రారంభమైంది. పుష్కరాల కార్యక్రమం గత 12 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాతనే తెలంగాణలో కూడా అన్ని నదులకు కూడా పుష్కర కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ 12 ఏళ్ల కింద ఇదే స్థలంలో అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు వచ్చి పుష్కరాల కార్యక్రమం ప్రారంభించారు. మళ్ళీ ఇవాళ నాతోటి కూడా మా అయ్యగారు చేయించడం కూడా నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. వాళ్ళంతా కూడా మనశ్శాంతితోటి ఉండాలని చెప్పి ఈ పితృదేవతలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొందరికి పనులు కావు. అటువంటిప్పుడు ఈ శ్రద్ధాకర్మలు మంచిగా చేసుకుంటే పుష్కర స్నానంలో ఎప్పుడు చనిపోయినప్పటికీ పుష్కర స్నానంలో ఆ పెద్దవాళ్ళ యొక్క ఈ కార్యక్రమాలు చేస్తే వాళ్ళ ఆత్మలు సంతృప్తి అయి మనందరికి కూడా కష్టాలన్నీ తొలగిపోతాయి. పునీతులు కండి, అదే విధంగా మీ ఇంటిలో పరమపదించిన వారందరికీ ముక్తిని ఇవ్వగలరు, ముక్తిని పొందగలరు. ప్రతినిత్యము శ్రీ సరస్వతి మాతకు మంజునాథ స్వామికి అభిషేక పూజా కార్యక్రమాలు, గణాధిపతి పూజ, పుణ్యాహవాచన, 1008 కలశాలతో సహస్ర కలశాభిషేకములు, సప్తగంగా మహాహారతి.